హలో ఫ్రెండ్స్, పాలకూర రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 2 కట్టల పాలకూర, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా షుగరు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె ఇంకా నెయ్యి వేసుకొని ఇవి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేపుకున్న తర్వాత జీడిపప్పు సన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకొని అవి కూడా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్ వేపుకోండి. ఆనియన్ కూడా మనకి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. మనకి ఈ పేస్ట్ అంతా వాటర్ అంతా పోయి దగ్గర పడి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం రెడీగా వండుకొని ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కానీ ప్లెయిన్ రైస్ కానీ మీకు నచ్చింది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారము, కొద్దిగా గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.